హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్. మీ ఇంగ్లీష్లో చిన్న చిన్న తప్పుల వల్ల ఫ్లూయెన్సీ తగ్గిపోతుందని తెలుసా? ఈ వీడియోలో తెలుగు వాళ్ళు చేసే టాప్ 10 కామన్ ఇంగ్లీష్ మిస్టేక్స్ గురించి చెప్తాను అండ్ కరెక్ట్ యూసేజ్ కూడా క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ యూ రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, ఐ డిడెంట్ వెంట్ టు స్కూల్ వెస్టర్డే. దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్సెస్. కరెక్ట్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ డిడెంట్ గో టు స్కూల్ వెస్టర్డే. ఈ సెంటెన్స్లో మనం రాంగ్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? డిడ్ అనే వర్డ్ ఆల్రెడీ పాస్ట్ టెన్స్, సో వర్బ్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేయాలి. సో దట్స్ వై గో ఈజ్ కరెక్ట్. అంటే ఇది మనం ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో ఉంది ఈ సెంటెన్స్ అనేది. సో వెంట అనేది యూజ్ చేయకూడదు, గో అనేది యూజ్ చేయాలి అనే మీనింగ్ వస్తుంది ఈ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్. దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. అందులో రాంగ్ ఏదో చూద్దాం. కరెక్ట్ ఈజ్ ఐ హ్యావ్ ఏ కార్. అంటే ఇందులో హ్యావ్ అనే వర్డ్ అనేది పొసిషన్. అంటే హ్యావింగ్ అనేది మనం ఈ సెంటెన్స్లో యూజ్ చేయకూడదు. ఎప్పుడు యూజ్ చేయాలి? ఐఎమ్ హ్యావింగ్ అనేది ఓన్లీ యాక్షన్కి మాత్రమే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ హ్యావింగ్ ఏ లంచ్ అంటే లంచ్ చేస్తున్నాము అనే టైంలో ఈ హ్యావింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏంటిది? ఐ హ్యావ్ ఏ కార్. నేను ఒక కార్ కలిగి ఉన్నాను. ఐఎమ్ హ్యావింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, మై సెల్ఫ్ రాజు అని. దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. కరెక్ట్ ఎలా చెప్పాలి? ఐఎమ్ రాజు. మై సెల్ఫ్ అనేది యూజ్ చేయకూడదు. ఎప్పుడైనా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మై సెల్ఫ్ అనేది యూజ్ చేయకూడదు. ఓకేనా? మై సెల్ఫ్ అనేది ఇంట్రడక్షన్కి కాదు. ఓకే, రిఫ్లెక్టివ్ యూజెస్లో మాత్రమే వాడతాం. సో ఐఎమ్ రాజు ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, హీ ఈజ్ మై కజిన్ బ్రదర్ అని చెప్తాం. మనం ఒకవేళ ఇతను మన కజిన్ అని చెప్పడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం హీ ఈజ్ మై కజిన్ బ్రదర్ అని చెప్తున్నాం. అంటే దిస్ ఈజ్ రాంగ్. కరెక్ట్ ఎలా చెప్పాలి? హీ ఈజ్ మై కజిన్. ఎందుకు ఇది కరెక్టు? ఆల్రెడీ కజిన్ అంటే మీనింగ్ ఏంటి? మేల్ ఆర్ ఫీమేల్. అంటే అతను ఒక మా అన్న లేదా తమ్ముడు అనే మీనింగ్ వస్తుంది. ఫీమేల్కైనా మేల్కైనా చెప్పొచ్చు. బ్రదర్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాగా యూజ్ చేయకూడదు. ఆ కజిన్లోనే మీనింగ్ వస్తుంది. ఓకే, సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏది కరెక్ట్ ఏంటిది? హీ ఈజ్ మై కజిన్. దిస్ ఈజ్ కరెక్ట్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ వన్, డిస్కస్ అబౌట్ ది టాపిక్. మనం ఏదైనా టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఈ సెంటెన్స్ ఏంటి? డిస్కస్ అబౌట్ ది టాపిక్ అని. ఇక్కడ ఈ సెంటెన్స్లో రాంగ్ ఏంటిదంటే అబౌట్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకు? ఆల్రెడీ అబౌట్ అనేది ఈ డిస్కస్ అనే దాంట్లో మీనింగ్ వస్తుంది. ఎలా? డిస్కస్ ది టాపిక్. దిస్ ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్లో డిస్కస్ అనే వాటికి ఆల్రెడీ అబౌట్ మీనింగ్ వస్తుంది. సో అబౌట్ యాడ్ చేయడం తప్పు. కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ డిస్కస్ ది టాపిక్. ఓకే, నెక్స్ట్ వన్, షీ ఈజ్ మోర్ స్మార్టర్ దెన్ హిమ్. అంటే ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే ఈమె తనకంటే చాలా స్మార్ట్గా ఉంది అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేస్తాం. కానీ ఇందులో మిస్టేక్ ఏంటి? మోర్ స్మార్టర్ అని చెప్తున్నాం. ఇందులో మోర్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకంటే స్మార్టర్ ఆల్రెడీ కంపారేటివ్ సెంటెన్సెస్. సో మోర్ మీనింగ్ వస్తుంది ఈ స్మార్టర్లోనే. సో మోర్ యాడ్ చేయడం అనేది గ్రామర్ మిస్టేక్. కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ వాట్? షీ ఈజ్ స్మార్టర్ దాన్ హిమ్. అతనికంటే ఆమె చాలా స్మార్ట్గా ఉంది అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, వేర్ యూ ఆర్ గోయింగ్ అంటే ఎక్కడికి వెళ్తున్నావు. కానీ దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. కరెక్ట్ ఈజ్ వాట్? వేర్ ఆర్ యూ గోయింగ్. ఈ సెంటెన్స్లో రాంగ్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్ యూ అనే దానికి ముందు ఆర్ అనేది యూజ్ చేయాలి, దాని తర్వాత యూజ్ చేయకూడదు. సో కరెక్ట్ ఈజ్ వాట్? వేర్ ఆర్ యూ గోయింగ్ ఈజ్ కరెక్ట్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ 5 years. అంటే ఐఎమ్ 5 years నుండి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నానని మీనింగ్ వస్తుంది. బట్ దిస్ ఈజ్ రాంగ్. కరెక్ట్ ఈజ్ వాట్? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 5 years. అంటే ఇక్కడ ఏంటంటే సిన్స్ అండ్ ఫర్ యూసేజ్కి కరెక్ట్ స్ట్రక్చర్ ఏంటంటే హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ వన్, హీ డు నాట్ లైక్ స్వీట్స్. బట్ దిస్ ఈజ్ రాంగ్. వై? ఇక్కడ హీ, షీ, ఇట్ అనే సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్కి ఇక్కడ హీ తర్వాత డస్ అనేది యూజ్ చేయాలి. సో కరెక్ట్ ఈజ్ వాట్? హీ డస్ నాట్ లైక్ స్వీట్స్. అంటే ఈ, షీ, ఇట్కి ముందు మాత్రం డస్ యూజ్ చేయాలి. ఓకే, ఆర్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ వన్, ఐ కేమ్ టు ఆఫీస్ బై వాక్. బట్ దిస్ ఈజ్ రాంగ్. కరెక్ట్ ఈజ్ వాట్? ఐ కేమ్ టు ఆఫీస్ ఆన్ ఫుట్. బై వాక్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకు? దట్ ఈజ్ ప్రేస్ తప్పు. అది ఆ బై వాక్ అనేది ప్రేస్ తప్పు. కరెక్ట్ ఈజ్ వాట్? ఆన్ ఫుట్ ఈజ్ కరెక్ట్. అది ఎలా? కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ వాట్? ఐ కేమ్ టు ఆఫీస్ ఆన్ ఫుట్. ఓకే,
సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు తెలియకుండానే ఇంగ్లీష్లో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అవేంటో నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.